మనసు బరువును తగ్గించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు కనిపించి ఈ మనిషి నడవడికను సరిదిద్దగలిగేది గీత. మంచితనం ఉంది, మానవత్వం ఉంది, మూఢత్వం ఏ కోశానా కనపడదు. విప్లవం ఉంది, సామ్యవాదం ఉంది, ప్రతిఘటన ఉంది, శాంతి ఉంది. అన్ని సమస్యలకు పరిష్కారం చూపగలిగినదే భగవద్గీత. ఎన్ని యుగాలకైనా ఇది అనుసరణీయమే. శ్రీకృష్ణ పరమాత్మ జాతికందించిన 2 గానముల్లో మొదటిదైన వేణుగానము ఆ పరమాత్ముని అవతార కాలమున జగతిని ఆనందపరవశము గావించెను. 2వ గానమైన ఈ గీతాగానమును ద్వాపరయుగం అంతమవబోవు సమయమున కలియుగం ప్రారంభమయ్యేందుకు కొద్దిగా ముందుగా కలియుగ ప్రభావం నుండి మానవ జాతిని రక్షించుటకై అందించిన మహాస్త్రము. ఈ జీవితము మాయామయము, మోసపూరితము, నిర్దాక్షిణ్యములైన జీవిత బంధనాలన్నింటికీ కారణము. ఈ జీవిత రథమును అజ్ఞానాంధకారముతో విషయ మార్గములయందు నడుపటయే అని తెలియచేసిన జ్ఞానఖని ఇది. జీవితమును దైవ మార్గమునకు నడిపించుటయే మోక్షము. మోక్ష మార్గములో మానవుణ్ణి నడిపించుటయే భగవద్గీత యొక్క లక్ష్యము. అటువంటి భగవద్గీత యొక్క గీతామహిమను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ భగవద్గీత సాక్షాత్తుగా భగవానుని దివ్యవాణి. దీని మహిమ అపారమైనది, అపరిమితమైనది. ఆ మహిమను సంపూర్ణముగా ఎవ్వరునూ వర్ణింపజాలరు. ఆదిశేషుడు కానీ, పరమశివుడు కానీ, కడకు మహాగణపతి కానీ దీని మహిమను సమగ్రముగా వర్ణింపలేరు. ఇక మానవ మాతృల విషయమున చెప్పవలసినదేమున్నది? పురాణ ఇతిహాసాల్లో పెక్కు చోట్ల దీని మహిమ కీర్తింపబడినది. ఆయా సందర్భముల్లో ప్రస్తుతింపబడిన దీని మహిమలను అన్నింటినీ ఒక చోట చేర్చిన్ను దానిని గూర్చి సమగ్రముగా తెలిపినట్లు కాదు. యథార్థముగా దీని మహిమను పూర్తిగా ప్రకటించుట ఎట్టివారికి సాధ్యము కాదనుట ముమ్మాటికి సత్యము. అందువలన దీని మహిమ వర్ణనాతీతము, కనుక అపరిమితము, అనంతము. గీత మహిమ రహస్య విషయ సమన్వితము. ఇది సమస్త వేదముల సారము. దీని రచన మిక్కిలి సరళము, పరమసుందరము, సులభగ్రాహ్యము. అయినను దీని లక్ష్యము అతి నిగూఢమైనది, అత్యంత గంభీరమైనది. కావున జీవితాంతము నిరంతరము పరిశ్రమించినను దీని లోతుపాతులు ఎరుగుట కష్టము. అనుక్షణము దీనిని తరిచిన కొలది నిత్య నూతన భావములు అది స్ఫురింపచేయుచునేయుండును. ఏకాగ్రచిత్తముతో భక్తి శ్రద్ధాపూర్వకముగా పరిశీలించినచో ప్రతి పదమునందును పరమరహస్యము కొంత గోచరించుచుండును. ఇందు భగవంతుని గుణప్రభావ స్వరూప తత్వరహస్యములే కాక ఉపాసన, కర్మజ్ఞానాది వివిధ విషయములు కూడా సుస్పష్టముగా వర్ణింపబడినవి. ఈ విషయములన్నీయు ఇంత విపులముగా ఏ ఇతర గ్రంథముల యందును ఒకే చూట లభింపవు. భగవద్గీత యందలి ప్రతి శబ్దము సదుపదేశప్రదము కనుక ఇది నిరుపమాన శాస్త్రము. గీతయందు నిరర్ధకమైన పదమొక్కటియునూ లేదు. ఇందు తెలుపబడిన విషయములన్నీయు అక్షరశః యథార్థములు. సత్యస్వరూపుడైన భగవంతుని యొక్క వచనములను చాటువులుగా భావించుట ఈ భగవంతుని నిరాధరించుటయే యగును. గీత సర్వశాస్త్ర విషయ సమంచితము, వివిధ శాస్త్రముల సారము. అది సకల శాస్త్రములకు పెన్నిది. గీతాజ్ఞానము ఆమూలాగ్రముగా అబ్బినచో సకల శాస్త్రముల తత్వజ్ఞానము కరతలామలకమే యగును. వాటికై వేరుగా పరిశ్రమించవలసిన పని లేదు. అంటే ఇతర శాస్త్రముల కొరకై మనము వెతకవలసిన పని లేదు. సర్వశాస్త్రమయ్యి గీత అని మహాభారతమున పేర్కొనబడినది. ఈ భగవద్గీత సాక్షాత్తుగా భగవంతుని ముఖారవిందము నుండియే అవతరించినది కనుక శాస్త్రములన్నింటికంటేనూ గీత సర్వశ్రేష్టమైనది. స్వయముగా వ్యాస భగవానుడే ఇట్లు పలికిను: గీతాసు గీతా కర్తవ్య కిమన్యైః శాస్త్ర సంగ్రహైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిఃసృతా. ప్రతి వ్యక్తియు గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను. అట్లు చేసినచో ఇతర శాస్త్రములతో పని లేదు. ఏలనన అది కేవలము సాక్షాత్తు పద్మనాభుడైన శ్రీ మహావిష్ణువు యొక్క ముఖకమలం నుండి ప్రభవించినది.
ఇచట పద్మనాభ శబ్ద ప్రయోగ వైశిష్ట్యము గమనింపదగినది. సకల శాస్త్రములకును మూలము వేదములు. ఆ సమస్త వేదములకును కుదురైనది బ్రహ్మముఖము. ఆ బ్రహ్మ పుట్టుకకు ఆధారము పద్మము. ఆ పద్మము యొక్క ఆవిర్భావమునకు ఆలవాలము శ్రీ మహావిష్ణువు యొక్క నాభిప్రదేశము. అనగా శ్రీ మహావిష్ణువు అట్టి పద్మనాభుని ముఖారవిందము నుండి ప్రభవించినదియే భగవద్గీత. గీత గంగ కంటెనూ పవిత్రమైనది. గంగా స్నానము ముక్తిప్రదమని శాస్త్రములు ప్రకటించుచున్నవి. కానీ గంగా స్నానము ఆచరించినవాడు స్వయముగా తాను తరించునే కాని ఇతరులను తరింపచేయజాలడు. కానీ గీతా గంగయందు మునకలు వేయువాడు తాను స్వయముగా తరించుటయే కాక ఇతరులను కూడా తరింపచేయగలడు. గంగ విష్ణుపాదము నుండి ఉద్భవించినది. గీత సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ముఖము నుండియే వెలువడినది. ముక్తుడు కాగోరినవాడు తానే గంగగడకు వెళ్ళి అందు స్నానమాచరింపవలను. కానీ గీత మాత్రము తానే ఇంటింటికి తిరిగి వారికి కనికరముతో ముక్తి మార్గమును చూపును. ఇందువలన గీత గంగ కంటెనూ శ్రేష్టతరమైనది. గీత గాయత్రీ మంత్రము కంటెనూ శ్రేష్టమైనది. గాయత్రిని జపించిన వానికి ముక్తి లభించునను మాట సత్యమే. కానీ ఆ మంత్రమును జపించినవాడు తాను మాత్రమే ముక్తిని పొందగలడు. అయితే గీతాభ్యాసమునర్చినవాడు తాను తరించుటయే కాక ఇతరులను సైతము తరింపచేయగలడు. అంత మాత్రమే కాదు, ముక్తి ప్రదాత అయిన ఆ భగవానుడే అతని వాడగును. అంతేకాదు, ఒక్క మాటలో చెప్పవలెనన్నా ముక్తికాంత అతనికి పాదదాసి. నిజముగా అతడే ఒక ముక్తి క్షేత్రము. గీత భగవానుని కంటెనూ శ్రేష్టమైనదని చెప్పినను ఏమాత్రము అతిశయోక్తి కాదు. స్వయముగా భగవానుడే గీతాశ్రయేహం త్రిష్టామి, గీతామే చోత్తమం గృహం, గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. నేను గీతను ఆశ్రయించి ఎందును. గీతయే నా నివాసము. ముల్లోకములను పాలించుటలో గీత జ్ఞానమే నాకు పరమసాధనము అని పలికెను. అంతేకాక గీతోపదేశమును పాటించిన వాడు నిస్సందేహముగా ముక్తిని పొందునని భగవంతుడే ఈ గీతయందు ప్రకటించియుండెను. మరియు గీతాధ్యాయమును చేసినవాడు, గీత అధ్యయనము చేసినవాడు జ్ఞానయజ్ఞము ద్వారా భగవానుని సేవించినట్లే అని అతడే నుడివెను. కేవలము గీతాధ్యయనమునకే ఇంత మహిమయున్నప్పుడు మానవుడు గీతోపదేశమును అనుసరించి జీవితమును గడుపుట వలనను, దీని రహస్యమును భక్తులచే ధారణ చేయించుట వలనను, దీనిని విస్తారముగా ప్రచారము చేయుట వలనను కలుగు మహత్యము ఎంతయని చెప్పగలము? గీతాధ్యయనాదులను గావించువారు భగవంతునికి అత్యంత ప్రియతములు. అట్టి భక్తులకు అతడు అధీనుడగును. మహాపురుషులు కూడా తమ సిద్ధాంతములను అనుసరించు వారిని తమ ప్రాణముల కంటెనూ ఎక్కువగా ప్రేమింతురు. అట్టి స్థితిలో భగవంతుడు తన పరమ రహస్య గీతోపదేశమును అనుసరించు వారిని ప్రియతములుగా భావించుట ఆశ్చర్యము కాదు కదా. గీత భగవంతునకు ఊపిరి, హృదయము, వాగ్మయమూర్తి. తమ హృదయముల యందును, వాక్కుల యందును, శరీరముల యందును, అట్లే ఇంద్రియములన్నింటినీ ఎందును గీతానందమును నింపుకొన్నవారు సాక్షాత్తు గీతామూర్తులే. వారి యొక్క దర్శన, స్పర్శన, భాషణ, చింతనము వలన ఇతరులెల్లరూ పునీతులగుదురు. ఇంకా వారి ఆజ్ఞలను పాలించుచు అనుసరించు వారల విషయము చెప్పనేలా. యథార్థముగా ప్రపంచమున యజ్ఞదాన తపస్తీర్థ వ్రత సంయన ఉపవాసాదులు ఎవ్వియును గీతకు ఏమాత్రమును సాటిరావు. శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశములను ఎక్కువ భాగము శ్లోకముల్లోనే ప్రకటించును. దానిని వ్యాసుడు యథాతథముగా లోకమునకు అందించెను. స్వల్పముగానున్న గద్యరూపమున సందేశములను కూడా శ్లోకబద్ధము నర్చెను. అట్లే అర్జున సంజయ ధృతరాష్ట్ర వచనములను కూడా అతడు శ్లోకరూపమున గూర్చెను. ఆ 700 శ్లోకములను 18 అధ్యాయములుగా విభజించి మహాభారతేతిహాసమున అంతర్భాగముగా చేసెను. అది నేడు మనకు ఈ రూపమున లభ్యమగుచున్నది.
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం, దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఇప్పుడు మనము భగవద్గీతలో మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగము, ఆ అధ్యాయమునకు ఆ నామము రావటానికి కారణమేంటో తెలుసుకుందాం. శ్రీ భగవానుడు అర్జున్ని నిమిత్తముగా చేసుకుని సమస్త విశ్వమునకు భగవద్గీతారూపమున చేసిన మహోపదేశమునకు అవతారికగా ఈ అధ్యాయము ప్రారంభింపబడినది. దీనిలో ఉభయపక్షములకు సంబంధించిన ముఖ్యమైన యోధుల నామములు పేర్కొనబడినవి. పిదప అర్జునుడు తన బంధుమిత్రుల నశించెదరను సందేహమునకు లోనయ్యెను. తత్ఫలితముగా అతడు మోహవ్యాకులుడై తీవ్ర విషాదమునకు గురి అయ్యెను. అట్టి విషాదము కూడా సత్సాంగత్య ప్రభావమున సాంసారిక భోగములయందు వైరాగ్య భావన కలిగించి శ్రేయోమార్గమున ముందునకు నడిపించును. అందువలన ఇది అర్జున విషాదయోగముగా పేర్కొనబడినది. ఇప్పుడు ఈ అధ్యాయము ప్రారంభమవటానికి ముందుగా జరిగినటువంటి కథ ఏంటో మనము కొంతవరకు తెలుసుకుందాము. రాజసూయ యాగమునందు పాండవుల మహా ఐశ్వర్యమును చూసి దుర్యోధనుని మనసులో అంతులేని ఈర్ష్య జనించింది. అతడు శకుని మొదలుగు వారి సూచనల మేరకు జూదమాడుటకై ధర్మరాజును ఆహ్వానించెను. కపటముతో అతనిని ఓడించి అతని సర్వస్వమును కాజేసెను. పర్యవసానముగా పంచపాండవులు ద్రౌపది సహితముగా 12 సంవత్సరములు అరణ్యవాసము చేయుటకును 1 సంవత్సరము అజ్ఞాతవాసము చేయుటకును నిశ్చయించబడినది. ఈ ప్రకారముగా 13 సంవత్సరముల వరకు సమస్త రాజ్యముపై దుర్యోధని ఆధిపత్యము ఉండునట్లును, పాండవులు అరణ్య అజ్ఞాతవాసములు అనుకున్న రీతిగా సవ్యంగా సాగినచో పిదప పాండవులకు తిరిగి రాజ్యము అప్పగించునట్లు నిర్ణయించబడినది. ఇట్టి నిర్ణయమును అనుసరించి 13 సంవత్సరముల కాలము గడిపిన పిమ్మట పాండవులు తమ రాజ్యమును తిరిగి ఇమ్మని కోరిరి. అప్పుడు దుర్యోధనుడు దానిని నిర్ద్వంద్వముగా నిరాకరించెను. రాజ్యము తిరిగి ఇచ్చుటకు గాను వారిని సమ్మతింపచేయుటకై జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడునైన ద్రుపదుని పురోహితుడు రాయబారిగా పంపబడెను. కానీ వారు అతని మాటలను పెడచెవిన పెట్టిరి. అప్పుడు ఉభయపక్షముల్లో సన్నద్ధత ప్రారంభమాయెను. యుద్ధ సహాయమునకు శ్రీకృష్ణ భగవాన్ని అర్థించుటకై దుర్యోధనుడు ద్వారకకు చేరెను. అదే విధముగా అర్జునుడు కూడా అచటికి చేరుకొనెను. భగవానుడు తన భవనమున నిద్రించుచుండుటను ఇరువురును గాంచిరి. అతడు నిద్రించుచుండుటను చూసి దుర్యోధనుడు అతని శిరము వైపున గల ఉన్నతాసనమును అలంకరించెను. అర్జునుడు చేతులు మోడ్చి నమ్రతతో భగవానుని పాదముల కడ నిలుచుండెను. మేల్కొనిన వెంటనే శ్రీకృష్ణుడు తన ముందున్న అర్జునుని చూచెను. మరలా వెనుకకు తిరిగి చూడగా తన తలవైపున కూర్చుండియున్న దుర్యోధనుని చూచెను. శ్రీకృష్ణ భగవానుడు ఉభయులకు స్వాగత సత్కారములు అనర్చి వారి రాకకు గల కారణములను అడిగెను. అప్పుడు సుయోధనుడు ఇట్లు వచించెను: నా యందును అర్జుని యందును మీకు ఒకే విధముగు ప్రేమ కలదు. మేమిరువురము మీకు బంధువులము. కానీ మీ యొద్దకు నేను ముందుగా వచ్చితిని. మొదట వచ్చిన వారికే సహాయము చేయుట సజ్జనుల నియమమై ఉన్నది. సమస్త భూమండలములందును సజ్జనులందరిలోనూ మీరే శ్రేష్ఠులు, పూజ్యులు. అందువలన మీరు నాకే సహాయము చేయవలెను అని అడిగెను. భగవానుడు ఇట్లనెను: సందేహము లేదు, నీవే మొదట వచ్చితివి. కానీ నేను ముందుగా అర్జునుని చూచితిని. అందువలన ఇరువురకును నేను సహాయమును అందింతును.
కానీ శాస్త్రములను అనుసరించి బాలకులు ముందుగా కోరుకునట యుక్తము కాబట్టి అర్జున్ని కోరికయే మొదట తీర్చవలను. నేను 2 విధములుగా సహాయము చేసేదను. ఒకవైపు అత్యంత బలీయమగు నారాయణీయను సేనయుండును యుద్ధము చేయననడి ప్రతిజ్ఞతో, రెండవ వైపు నేను ఒంటరిగా నిలిచెదను. నేను ఆయుధమును ప్రయోగింపను. అర్జున, ధర్మము ననుసరించి మొదట నీ కోరిక పూర్తి కావలేను. కావున ఈ రెండింటిలో నీకేది కావలేనో కోరుకునుము. అర్జునుడు సాక్షాన్నారాయణుడగు శ్రీ కృష్ణ భగవాన్ని కోరుకొను. దుర్యోధనుడు పరిశేష న్యాయమున నారాయణి సైన్యమునే కోరుకొను. పిమ్మట అతడు ఆ సైన్యమును తీసుకుని మిక్కిలి సంతోషముతో హస్తినాపురికి తిరిగి వెడలను. అనంతరము భగవానుడు అర్జున్ని ఇట్లు ప్రశ్నించెను. అర్జున, నేను యుద్ధమే చేయనని చెప్పినప్పుడు నీవు ఏ ఉద్దేశ్యముతో నారాయణి సైన్యమును కాదని నన్ను స్వీకరించితివి? సమాధానముగా కుంతీపుత్రుడు, కృష్ణ, నీ ఒక్కడివే అందరినీ నశింపచేయుటకు సమర్థుడవు. అట్టితరి నేను సైన్యమును స్వీకరించి ఏమి చేయుదును? ఇంతియే కాక నీవు నాకు సారథిగా ఉండవలేనని నేను చిరకాలముగా కోరుకొనుచుంటిని. ఇప్పుడీ మహాయుద్ధమునందు నా ఈ కోరికను తప్పక నెరవేర్పుము అని అనెను. భగవత్వత్సలుడగు భగవానుడు అర్జునుని ఇచ్ఛానుసారముగా అతని రథసారథ్యమును స్వీకరించెను. ఈ కథనమును అనుసరించి శ్రీకృష్ణ భగవానుడు పార్థుని రథసారథి అయి యుద్ధారంభ సమయమున కురుక్షేత్రమునందు అతనికి దివ్యమైన గీతోపదేశము చేసెను. దుర్యోధనుడు, అర్జునుడు ద్వారకా నగరము నుండి తిరిగి వచ్చేసరికి ఉభయ పక్షముల సేనలు యుద్ధమునకు సిద్ధమై ఉండెను. అట్టి సమయమున శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా హస్తిరాపురమునకు పోయి అనేక విధముల సంధికి దుర్యోధన్ని సమ్మతింపచేయుటకై ప్రయత్నించెను. కానీ నేను బ్రతికియుండగా పాండవుల రాజ్యమునెప్పుడూ పొందజాలరు. అంతియే కాక సూది మొన మోపినంత భూమిని కూడా పాండవులకు నేనియ్యను అని దుర్యోధనుడు స్పష్టముగా చెప్పెను. అప్పుడు తన న్యాయోచితమైన రాజ్యమును పొందుటకు గాను తల్లి అయిన కుంతీదేవి ఆజ్ఞయును శ్రీకృష్ణ భగవానుని ప్రేరణను పొంది పాండవులు యుద్ధమే కర్తవ్యమని నిశ్చయించుకొండ్రి. ఉభయపక్షములలో యుద్ధ సన్నాహములు పూర్తి కాగానే వేదవ్యాస భగవానుడు ధృతరాష్ట్రుని సమీపమునకు ఏతెంచి అతనితో ఇట్లనెను. నీవు భయంకరమగు యుద్ధమును చూడగోరినచో నేను నీకు దివ్యచక్షువులను ప్రసాదించెదను. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇట్లనెను. బ్రహ్మర్షి వరేణ్య, కుల వినాశనమునగు ఈ హత్యాకాండను నేను నా కన్నులతో చూడనిచ్చగింపను. కానీ యుద్ధ వృత్తాంతమునంతయు వినగోరుదును. అప్పుడు వేదవ్యాస మహర్షి సంజయునకు దివ్యదృష్టిని ప్రసాదించి ధృతరాష్ట్రునితో ఇట్లనెను. ఈ సంజయుడు నీకు యుద్ధ వృత్తాంతమునంతయును వినిపింపగలడు. యుద్ధమునందలి సన్నివేశములన్నింటినీ ఈతడు ప్రత్యక్షముగా చూడగలడు, వినగలడు, తెలుసుకొనగలడు. ముందు కానీ వెనుక కానీ, పగటి యందు కానీ రాత్రి యందు కానీ, రహస్యమైనది కానీ ప్రకటితమైనది కానీ, క్రియారూపముగా పరిణమించినది కానీ, లేక కేవలము మనస్సునందుండునది కానీ ఇతనికి బోధపడగలదు. వెయ్యెందుకు ఇతనికి తెలియనిదంటూ లేశమాత్రమైనను ఏదియూ ఉండదు. ఈతడు విషయములన్నింటినీ యథాతథముగా తెలుసుకొనగలను. ఇతని శరీరమును ఏ ఆయుధమైనను స్పృశించదు. ఇతనికి ఎట్టి బడలికయూ కలుగదు. ఈయది జరగవలసినది తప్పక జరిగి తీరును. ఈ సర్వనాశనమును ఎవ్వరునూ ఆపలేరు. చివరకు ధర్మమే జయించును అని పలికి వ్యాస మహర్షి వెడలిపోయెను. పిదప ధృతరాష్ట్రుని ప్రశ్నలకు సమాధానముగా సంజయుడు భూమి యందలి వివిధ ద్వీపముల వృత్తాంతమును అతనికి వినిపింపసాగెను. ఈ సందర్భముని అతడు భారతవర్షమును గూర్చి వర్ణించెను. తదనంతరము కౌరవ పాండవ సంగ్రామము ప్రారంభమై వరుసగా 10 దినముల వరకు యుద్ధము జరిగిన పీదట
భీష్మ పితామహుడు రణభూమిలో రథము నుండి పడగొట్టబడెను. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుని యొద్దకు వెళ్ళి భీష్ముడు కొట్టబడినట్లుగా అతనికి ఆకస్మిక సమాచారమును వినిపించెను. అది విని ధృతరాష్ట్రునకు మిక్కిలి దుఃఖము కలిగెను. యుద్ధ విశేషములన్నింటినీ సవిస్తరముగా వినిపింపుమని అతడు సంజయుని కోరెను. అతడు సంజయుడు ఇరుపక్షముల సైన్యముల వ్యూహరచనాది విశేషములన్నింటినీ వర్ణించెను. అనంతరము ధృతరాష్ట్రుడు ఆరంభము నుండి అప్పటి వరకు జరిగిన సమస్త సంఘటనలను వివరముగా తెలియగోరి సంజయుని ప్రశ్నించెను. ఇచ్చటి నుండియే శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయము ప్రారంభమగుచున్నది. ఇది మహాభారతమునందలి భీష్మ పర్వములో 25వ అధ్యాయము. దీని ప్రారంభమున ధృతరాష్ట్రుడు సంజయునితో ఇట్లు ప్రశ్నించెను. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఈ విధముగా పలికెను. ఓ సంజయ, యుద్ధమునందలి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి అని ప్రశ్నించడం జరిగింది. దానికి సంజయుడు సమాధానము. కానీ ముందుగా ఈ శ్లోకములో ఈ పదములకు కొన్నింటికి భావమును తెలుసుకుందాం. కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ దానికి సమాధానమును తెలుసుకుందాం. మొదటగా కురుక్షేత్రమని ఏ ప్రదేశమునకు పేరు? దానిని ధర్మక్షేత్రమని ఏల అందురు అనేటటువంటి కురుక్షేత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతమున అరణ్య పర్వమునందలి 83వ అధ్యాయమునను శల్య పర్వమునందలి 53వ అధ్యాయమునందును కురుక్షేత్ర మహత్యము విశేషముగా వర్ణింపబడినది. ఆ తావులలో ఇది సరస్వతీ నదికి దక్షిణ భాగమునకును వృషద్వతీ నదికి ఉత్తర భాగమునకు మధ్యన ఉండునట్లు తెలుపబడినది. దీని పొడవు వెడల్పులు 5 యోజనములు అంటే 40 మైళ్ళు విస్తరించి ఉండని చెప్పుదురు. ఈ ప్రదేశము అంబాలాకు దక్షిణముగా ఢిల్లీ నగరమునకు ఉత్తర దిశగా ఉన్నది. నేడు కూడా కురుక్షేత్రమును పేరుగల ప్రదేశము అచటనే ఉన్నది. దీనికి శమంత పంచకమని కూడా పేరు కలదు. ఇచట అగ్ని, ఇంద్రుడు, బ్రహ్మ మొదలగు దేవతలు తపస్సు చేసి ఉండినట్లు శతపథ బ్రహ్మణాదులలో చెప్పబడి ఉన్నది. కురు మహారాజు కూడా ఇచట గొప్ప తపస్సు చేసి ఉండెను. ఇచట మరణించిన వారికి ఉత్తమ గతి ప్రాప్తించును. అంతేగాక ఇది ధర్మక్షేత్రము, పుణ్యక్షేత్రము అని చెప్పబడుటకు ఇతర కారణములు కూడా కలవు. ఇంకొక విషయాన్ని తెలుసుకుందాము. ధృతరాష్ట్రుడు మామకాహ అను పదమును ఎవరిని ఉద్దేశించి ప్రయోగించెను? అట్లే పాండవాహ అను పదము ఎవరిని ఉద్దేశించి చెప్పబడినది? సమవేతాః యుత్సవః అను విశేషణములతో ప్రయోగింపబడిన కిం అకుర్వత అను పదములకు తాత్పర్యమేమి? ఈ ప్రశ్నకు సమాధానముగా మామకాహ్ అను పదమును తన పుత్రులకు దుర్యోధనాదుల గురించియు మరియు అతని పక్షమునందలి యోధులందరిని గురించియు ధృతరాష్ట్రుడు ప్రయోగించెను. పాండవాహ్ అను పదము ధర్మరాజాదులు అంటే ధర్మరాజు అతని తమ్ములను గూర్చియు వారి పక్షమునందలి యోధులందరినీ గూర్చియు ఉద్దేశించి ప్రయోగింపబడినది. సమవేతాః యుత్సవః అను విశేషణములతో పాటు కిం అకుర్వత అను నది ధృతరాష్ట్రుడు గడిచిన 10 దినముల నుండి జరుగుచున్న భయంకరమగు యుద్ధమును గురించిన వివరములను ఎరుంగగోరెను. అంతేగాక యుద్ధమునకై ఒక చోట చేరిన వీరందరూ రణము నెట్లు ప్రారంభించిరి, ఎవరు ఎవరితో ఎట్లు తలపడిరి, ఎవరిచే ఎవరు ఏ విధముగా ఎప్పుడు చంపబడిరి మొదలగు వానిని తెలుసుకొనగోరెను. భీష్మ పితామహుని పతనము వరకు భయంకర యుద్ధము
విశేషములను ధృతరాష్ట్రుడు వినియేయుండెను. అంటే భీష్ముడు చనిపోయినంత వరకు, భీష్మ పితామహుడు పతనము వరకు, అంటే ఆయన కింద పడిపోయేంత వరకు యుద్ధరంగంలో జరిగినటువంటి విశేషములన్నీ కూడా ధృతరాష్ట్రుడికి ముందుగానే తెలుసు. అందువలన అతన్ని ఇంతవరకును యుద్ధవర్తమానములేమియూ తెలియవు అని భావింపకూడదు. ధర్మక్షేత్రమైనటువంటి ప్రభావము వలన, ఆ ధర్మక్షేత్ర ప్రభావం వలన తన పుత్రుల బుద్ధి చెక్కబడి వారు పాండవులకు వారి రాజ్యమునిచ్చి యుద్ధమును నిలిపిరా. ధర్మరాజైన యుధిష్ఠిరుడే ధర్మక్షేత్ర ప్రభావము చేత ప్రభావితుడై రణమును విరమించెనా. ఇప్పటి వరకు ఉభయసేనలు నిలబడియేయున్నవా? యుద్ధము ఇంకనూ జరుగుచున్నదా? ఒకవేళ జరుగుచుండినచో దాని పరిణామమేమి ఇత్యాదులను ధృతరాష్ట్రుడు తెలుసుకొనగోరెను. ధృతరాష్ట్రుని ప్రశ్నలన్నింటికి సమాధానముగా సంజయుడు ఈ విధముగా చెప్పుచున్నాడు. సంజయు వాచ అనేది దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ఈ విధముగా ధృతరాష్ట్రునికి సమాధానం చెప్తున్నాడు. ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు చెప్పుచున్నాడు, ఈ విధంగా పలుకుతున్నాడు. ఈ శ్లోకమునందు కొన్ని ప్రశ్నలకు సమాధానము తెలుసుకుందాము. మొదటగా దుర్యోధని రాజశబ్దముతో వ్యవహరించుటలోని అభిప్రాయమేమి? దుర్యోధనుని రాజా అని సంబోధించటంలో కలిగినటువంటి అభిప్రాయం ఏంటో చెప్పమన్నాడు. దానికి సమాధానం చూడండి. ఆ ప్రశ్నకు సంజయుడు దుర్యోధనుని రాజశబ్దంతో వ్యవహరించుటలో అనేక భావములు ఉండవచ్చును. దుర్యోధనుడు గొప్ప వీరుడు, రాజనీతిజ్ఞుడు, అంతేకాక పరిపాలనా సంబంధములైన కార్యములన్నింటినీ అతడే నిర్వర్తించుచుండెను. సత్పురుషులు అందరినీ గౌరవింతురు. సంజయుడు సత్పురుష స్వభావము కలవాడు. కుమారుని ఎడ గౌరవ సూచక విశేషణ ప్రయోగమును విని ధృతరాష్ట్రునకు సంతోషము కలిగెను. ఇంకొక ప్రశ్న, వ్యూహరచనతో కూడిన పాండవ సేనను గాంచిన దుర్యోధనుడు ద్రోణాచార్యుని కడకేగుటలో గల ఆంతర్యమేమి? దీనికి సమాధానము, పాండవ సేన వ్యూహరచన విచిత్ర పద్ధతిలో ఉండెను. దానిని గాంచిన దుర్యోధనుడు చకితుడయ్యను. ధైర్యమును కోల్పోయి స్వయముగా దానిని గురించి తెలుపుటకై ద్రోణాచార్యుల యొద్దకు పరుగెత్తెను. పాండవ సేనాయూహరచనను గురించి విని స్వయముగా చూచి ధనుర్వేద మహాచార్యుడైన ద్రోణుడు వారి వ్యూహరచన కంటే తమ సైన్యమును కూడా అద్భుత రూపమున వ్యూహరచన చేయుటకు గాను భీష్మునకు తగు సూచనలు ఇవ్వవలసినదిగా అతడు ద్రోణునితో చెప్పాను. ఇంకొక ప్రశ్న చూడండి. ఈ శ్లోకములో మనము చెప్పుకోవాల్సింది, రాజైన దుర్యోధనుడు స్వయముగా సేనాధిపతి యుద్ధకు వెళ్ళుటకు మారుగా అతన్నే తన యుద్ధకు పిలిపించుకొని అన్ని విషయములను వివరింపవచ్చును కదా అని. రాజే స్వయంగా సేనాధిపతి యుద్ధకు వెళ్ళటం ఏంటి? సేనాధిపతినే తను దగ్గరికి పిలిపించుకొని అన్ని విషయాలు చెప్పవచ్చు కదా అనేటటువంటి ప్రశ్నకు సమాధానం చూడండి. భీష్మ పితామహుడు ప్రధాన సేనాధిపతి అయినప్పటికీ గౌరవసేనలో గురువైన ద్రోణాచార్యుల వారి స్థానము కూడా ఉన్నతమైనది, బాధ్యతాయుతమైనది. సైన్యమునందు ప్రముఖ యోధుల నియామకములు ఏ స్థానముల యందు జరిగినవో అట్టి స్థానముల నుండి వారు ప్రక్కకు తొలగిన ఎడల సైనిక వ్యవస్థలో గొప్ప అల్లకల్లోలము చెలరేగును. అందువలన ద్రోణాచార్యులను అతని స్థానము నుండి కదలనీక దుర్యోధనుడు తానే అతని యుద్ధకేగుటకు ఉచితమని భావించును. అదియును కాక ద్రోణాచార్యుడు వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడే కాక గురువును అయి ఉండుట వలన కూడా
గౌరవపాత్రుడై యుండెను. ప్రధానముగా అతని నుండి తాను తన ప్రయోజనమును సిద్ధింపచేసుకొనవలసి యుండెను. అందుచేత అతనికి గౌరవమిచ్చి అతని ప్రేమకు పాత్రుడగుటకు కూడా అతని అభీష్టమై ఉండెను. పారమార్థిక దృష్టితో కూడా అందరి పట్లను నమ్రతతో గౌరవముతో వ్యవహరించుట కర్తవ్యమే కదా. రాజనీతిలో కూడా బుద్ధిమంతుడైన పురుషుడు తన పనిని నెరవేర్చుకొనుటకు ఇతరులను గౌరవించుచున్నాడు. అంటే గౌరవము ఇవ్వటం అనేది జరిగింది. ఇటులా అన్ని విధముల దుర్యోధనుడు ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళుటకు సముచితమే అని ఈ ప్రశ్నకు సమాధానము. తర్వాతి శ్లోకంలో ద్రోణాచార్యుల యొద్దకేగి దుర్యోధనుడు చెప్పిన విషయములను సంజయుడు ధృతరాష్ట్రునకు ఈ విధముగా వివరించుచున్నాడు. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చ యోధాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడును అయిన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిలుపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. దృష్టద్యుమ్నుడు చాలా వ్యూహాత్మకంగా ఈ సైన్యాన్ని నిలిపాడు. అటువంటి ఆ పాండవుల సైన్యాన్ని ఒకసారి చూడమని ఈ దుర్యోధనుడు గురువు గారికి చెప్పడం అనేది జరిగింది, ద్రోణాచార్యుడికి చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో మనం తెలుసుకోవలసినటువంటి విషయాల్ని తెలుసుకుందాం. మొదటగా, దృష్టద్యుమ్నుడు ద్రుపదుని కుమారుడు, మీ శిష్యుడు బుద్ధిమంతుడు అని దుర్యోధనుడు ఏ అభిప్రాయముతో అనెను? దీనికి సమాధానం చూడండి. దుర్యోధనుడు గొప్ప చతురుడు, కూటనీతిజ్ఞుడు. ద్రోణాచార్యునిలో దుష్టద్యుమ్నుని ఎడ ప్రతిహింసను, పాండవుల ఎడల దుష్టభావమును కలిగించి అతనిని ఉత్తేజపరచుటకు గాను దుర్యోధనుడు దుష్టద్యుమ్నుని ద్రుపదపుత్రుడు అని బుద్ధిమంతుడగు మీ శిష్యుడు అని పేర్కొనెను. ఈ మాటల ద్వారా ద్రోణాచార్యులకు దుర్యోధనుడు చెప్పదలిచిన సారాంశము ఇది. ద్రుపదుడు పూర్వముని ఎడల అనుచితముగా ప్రవర్తించును. పిదప మిమ్ము వధింపనించి అతడు యజ్ఞము చేసి దుష్టద్యుమ్నుని పుత్రునిగా బడసెను. దుష్టద్యుమ్నుని కూటనీతిజ్ఞత, మీ సరళ స్వభావము ఎట్టివి అనగా, మిమ్ము వధించుట కొరకే పుట్టి అతడు మీ నుండియే ధనుర్వేద విద్యను పొందెను. ఇప్పుడు సైతము అతన్ని బుద్ధి నైపుణ్యమును తిలకింపుడు. అతడు మిమ్ములను రెచ్చగొట్టుట కొరకు ఎంతటి సుందరమైన వ్యూహమును పన్నినాడు. ఇట్టి వ్యక్తిని పాండవులు తమ ప్రధాన సేనాధిపతిగా చేసుకొన్రి. ఇప్పుడిక మీ కర్తవ్యమేదియో మీరే యోచించుడు, అంటే ఆలోచించండి అన్నట్లుగా దుర్యోధనుడు ఈ ద్రోణాచార్యుల వారికి చెప్పటం అనేది జరిగింది. అంటే నేరుగా చెప్పకుండా తన అభిప్రాయమును ఆయన తెలుసుకుండే విధంగా చెప్పడం జరిగింది. ఇంకొక ప్రశ్న చూడండి. కౌరవులు సైన్యము 11 అక్షౌహిణీలు, పాండవసేన కేవలము 7 అక్షౌహిణీలు మాత్రమే. అట్టి తరి దుర్యోధనుడు పాండవులది చాలా గొప్ప సైన్యమని ఎందుకు అనెను? దానిని చూడుడని ఆచార్యులనేలా కోరెను. ఇక్కడ కౌరవ సైన్యము చాలా పెద్దది, పాండవ సైన్యము చాలా చిన్నది. అటువంటి ఆ పాండవ సైన్యము చూడండి అని దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఎందుకు చెప్పాడు? దీనికి సమాధానం చూడండి. సంఖ్యలో చాలా చిన్నదైనప్పటికీ వజ్రవ్యూహ కారణముగా పాండవసేన చాలా పెద్దదిగా కనిపించుచుండెను. సంఖ్యాదృష్టితో స్వల్పమైనప్పటికీ కూడా సంపూర్ణమైన వ్యవస్థ కలిగిన సేన విశేష శక్తిశాలినిగా భావింపబడును. అందువలన వారిచే నిలబెట్టబడిన ఈ వ్యూహాకారమును ఉన్న
సువ్యవస్థమగు మహాసైన్యమును చూడండి. దానికి ప్రతిగా మనకు విజయము సంప్రాప్తింప చేయగలుగు ఉపాయమును ఆలోచించుడు అని దుర్యోధనుడు కోరడం జరిగింది. ఈ పాండవసేన వ్యూహ నిర్మాణమును చూపించిన దుర్యోధనుడు తర్వాత 3 శ్లోకములలో పాండవసేనలో ఉన్నటువంటి ప్రముఖులు మహారథులు ఎవరెవరున్నారు వారి పేర్లను వివరించడం అనేది జరుగుతుంది. ఈ తర్వాత వీడియోలో దాని గురించి మనము తెలుసుకుందాము. ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయాలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.